హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనగానే ఫస్ట్ ముందుకొచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికీ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ సార్. సో ఆయన వచ్చారు, వచ్చి 40 lakhs ఆయన ఇవ్వటం జరిగింది. ఓకే, దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు. సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. మిగతా ఏదైతే మిగతా ఉంటుందో యూనియన్ నుంచి తీయటం, లేదంటే నేను మా మాస్టర్స్ ఇవ్వటం చేసి ఫస్ట్ రాగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ 2-3 నెలలు జరిగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ. దాని తర్వాత ఈ 1 year కట్టారు, తర్వాత ఎలా కడతారు అనేది అందరికీ క్వశ్చన్. ఈ 1 year ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా, నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, ఎవరికి గీత కూడా పడకూడదు, అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ 1 yearలో అనిల్ గారు చెప్పినట్టు మన ఏదైతే వచ్చిందో ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది రావాలి, అందరి యూనియన్స్కి ఉండాలి. మెయిన్గా ఆరోగ్యం బాగుండాలని, అది తొందరగా ఏదైతే స్కీమ్ ఉందో అది వచ్చి మన డాన్సెస్కి అందాలని మనస్ఫూర్తి అంటే 24 craftsకి అందాలని కోరుకుంటున్నాను. రెండోది ల్యాండ్ విషయం. ఇప్పుడే శ్రీశైలన్న గారు అండ్ అలాగే నవీన్ గారు ల్యాండ్ గురించి మాట్లాడారు. ఆయన ఇస్తానని చెప్పి సభాముఖంగా మీడియా ఎదురుగానే